కనపడే అవకాశం స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది ఆ వేదిక నుంచి. సో ట్రబుల్ షూటర్ అంటే మనం చెప్పుకునేది ప్రణబ్ ముఖర్జీ గారి గురించి. ఆ తర్వాత ఈ దేశంలో ట్రబుల్ షూటర్ అంటే మళ్ళీ ఆ స్థానం, ఆ గౌరవం, ఆ ఖ్యాతి ఈ మూడు దక్కేవి చంద్రబాబు గారికే. ఇదేమీ ముఖస్థుతి కాదు, లేకపోతే అహోం అహోం అంటూ పల్లకి మోసే వ్యవహారం కూడా కాదు. ఆయన పర్సనాలిటీ గురించిన ఒక అన్పారలల్ అండ్ అన్మ్యాచబుల్ పర్సనాలిటీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో. మహానాడు పూర్తయింది కాబట్టి చంద్రబాబు చుట్టూ నడిచిన మహానాడులో ఏం జరిగిన విశేషాలు ఇవన్నీ మనతో స్పెషల్ డిబేట్లో చర్చించడానికి ఉన్నారు. మనకి జనసేన అధికార ప్రతినిధి సుజాత గారు. నమస్కారం సుజాత గారు. అలాగే వంగవీటి నరేంద్ర గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అండ్ అలాగే లింగంనేని శివరాం ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అండ్ వెంకట గురుమూర్తి గారు, ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ యాజ్ వెల్ టీడీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. నమస్తే. టు స్టార్ట్ ఇట్, పండగ మీదే కాబట్టి ముందర మీరే మాట్లాడండి. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ట్రబుల్ షూటర్ అని, అదేవిధంగా ఆయన సంక్షోభం వచ్చినటువంటి ప్రతిసారి కూడా దాన్ని అవకాశంగా చేసుకుని అధిగమించి తద్వారా అభివృద్ధి సంక్షేమాన్ని చేయగల సత్తా ఉన్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చూసాం మనం కడపలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా, ఎందుకంటే మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ. తెలుగు జాతి ఎక్కడున్నా కూడా తెలుగుదేశం పార్టీ అభిమానించేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశాల్లో కూడా ఈ పండుగని అంగరంగ వైభవంగా చేసుకుంటే, కడపలో మరి రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కడపలో పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజానీకం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆదరించారంటే, రాయలసీమకి కడపలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఒక వరవడితో పనిచేసిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక వరవడిని సృష్టించుకున్నారు. ఆయనకంటూ ఒక ఇమేజ్ని సృష్టించుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా ట్రెండ్ ఫాలోవర్. లోకేష్ గారు చెప్పారు నిన్న, ట్రెండ్ ఫాలోవర్, ట్రెండ్ సృష్టిస్తారు. ఎందుకంటే ఆనాడు ఆయన జన్మభూమి కార్యక్రమం తీసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ప్రజలు ఎప్పుడు కూడా అధికారుల దగ్గరికి వెళ్తారు, కానీ మొదటిసారిగా అధికార యంత్రాంగాన్ని మొత్తం ప్రజల దగ్గర కూర్చోబెట్టి ప్రజా సమస్యలు మొత్తం కూడా సేకరించి దశల వారీగా దీన్ని ఏ విధంగా చేయాలనేటువంటి ఒక వరవడిని, నూతన వరవడిని ఆ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తే అదొక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంగా మరి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఆనాడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన గ్రామానికి వచ్చి ఆయన గ్రామాన్ని అభివృద్ధికి నడుం కట్టారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చి గ్రామసేవ, మరి గ్రామసేవ అంటే మరి పరమాత్ముడి సేవ, పల్లె సేవ చేస్తే పరమాత్ముడికి చేసినట్టు నమ్మి ఎంతోమంది వచ్చి ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి సంగతి మనం చూసాం. అదేవిధంగా మనకు తెలుసు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చాలా అసలు విద్యారంగం చూసుకున్నట్టయితే ఆ రోజున పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలంటే ఏ మద్రాసో లేకపోతే కర్ణాటక వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితులు ఉండే. ఆయన ఆలోచన చేశాడు, అసలు ఈ సమాజం మారాలంటే, ఈ సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మారాలంటే విద్య ద్వారానే ఏదైనా సాధ్యమని చెప్పి ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల పెట్టి, 3 కిలోమీటర్కి యూపీ పాఠశాల పెట్టి, 5 కిలోమీటర్కి జిల్లా పరిషత్ పాఠశాల పెట్టి, నియోజకవర్గంలో ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నికల్, డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్, అంతేకాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 56,000 అంగన్వాడీ కేంద్రాలను పెట్టి బడుగు బలహీన వర్గాల ప్రాంతాల్లో మరి అక్కడ ఆ పిల్లలందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి ఆరోగ్యంగా ఉండటం కోసం, అదేవిధంగా చదువు వైపు మళ్లించాలని ఈ యొక్క అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చాడు. అంతేకాదు మహిళా సాధికారత విషయంలో చూసుకున్నట్టయితే మహిళలు ఆ రోజున మరి తన తల్లి కట్టెపోయిలో మరి ఎన్నో ఇబ్బందులు పడింది, ఆ ఇబ్బందులు ఇంకొక తల్లులు పడకూడదని చెప్పి మరి దీపం పథకం తీసుకురావటం జరిగింది. అంతేకాదు ఆ రోజున పొదుపు విషయంలో చూసుకుంటే ఆయన ఆ రోజున దేశం మొత్తం మీద 1 కోటి మంది పొదుపు చేస్తూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 50 లక్షల మంది మహిళలు. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఎలాగో మీరు మహానాయుడు వేదిక మీదుగా చెప్పారు. అయితే ఇక్కడ చాలామందికి ఆంధ్రప్రజానీకం కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళు నిరుత్సాహపడ్డారండి ఒకే ఒక్క అంశంలో. లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎందుకు అనౌన్స్ చేయలేదని. ఎందుకు చేయలేదండి సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా యావత్ క్యాడర్ అంతా కూడా లోకేష్ బాబు గారిని ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని ఆశపడ్డాం. మేము కూడా అందరం ఆశపడ్డాం. ఎందుకంటే ఈ రోజున లోకేష్ బాబు గారు చూసాం మనం. ఆయన చాలామంది ఆయన్ని ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఎన్నో చెప్పడానికి వీలు విధంగా మాట్లాడితే దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఆయన ఛాలెంజ్గా తీసుకుని మరి ఒక యువకెరటం మరి ఆ యొక్క పాదయాత్రని ఏర్పాటు చేసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి ఆయన అన్ని విషయాలు కూడా పేద బడుగు బలహీన వర్గాల మహిళలతో అందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి ఆయన ఒక నిప్పు కణికలాగా తయారయ్యాడు. మనకు అధికారం వచ్చే విషయంలో ఆయన కీలకమైనటువంటి పాత్రను పోషించారు. అంతేకాదు ఎక్కడైతే క్యాడరు అధైర్యంగా ఉండారో, ఎక్కడైతే ఆనాడు వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా వేలాది మంది మీద కేసులు పెడితే నేనున్నానని చెప్పి ధైర్యంగా అక్కడికి వెళ్ళి ధైర్యం చెప్పి ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా మరి ఆయన ముందుకెళ్ళారు. అంతేకాదు మంగళగిరి లాంటి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో, నిజం చెప్పాలంటే మంగళగిరి కాన్స్టిట్యున్సీ అనేది మొత్తం బీసీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. అయినా కూడా ఆయన ఒకటే చెప్పాడు, నేను ఎక్కడో గెలిచే కాన్స్టిట్యున్సీ నాకు వద్దు. నా తండ్రి కుప్పంలో ఎవరూ లేకపోయినా కూడా ఆ సామాజిక వర్గం అక్కడ ఒక ట్రెండ్ సృష్టించుకున్నారు, నేను కూడా మంగళగిరిలో ఒక ట్రెండ్ సృష్టించాలని చెప్పి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి తర్వాత కమ్మ సామాజిక వర్గం నుంచి గెలిచింది లోకేషే. అంతే. ఎందుకంటే అక్కడ ఆ సామాజిక వర్గం పెద్దగా ఉండరు. అది ఎక్కువ కూడా అక్కడ చేనేత వర్గానికి సంబంధించి తర్వాత ఇతర బీసీ వర్గాల వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఒక్కటే అదే చేనేతని దత్తత తీసుకుని ఇవాళ చేనేతని ఎంత పెద్ద ఎత్తున అయినా మరి ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చేనేతలకు సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ మంత్రి సవితమ్మ గారు ఎవరైతే ఉండారో మరి ఇవన్నీ ఓకే సార్, నేను అనేది నాకు ఐ నీడ్ ఏ స్పెసిఫిక్ ఆన్సర్. ఎందుకు ప్రకటించలేదు? ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఎందుకంటే ఏమైనా టైం తీసుకుంటారు, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఇలా చెప్పే కదా, రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అంటే చూసే వాళ్ళందరికీ కూడా జోష్ రావాలి, అలా మాట్లాడారు ఆయన. ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని.